రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక కొత్త కోర్సుని, ఒక కొత్త ఆలోచన విధానాన్ని మొత్తం యావత్ భారతదేశంలోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మొదలు పెడతా ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు సోదరులు మాజూద్ హుస్సేన్ గారు, మరి ఎమ్మెల్సీ మా యువ మిత్రులు వెంకట్రావు గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న ప్రధానంగా ముందుకు నిలబడి గత 5-6 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆలోచన మేరకు మొత్తం యావత్ విద్యాశాఖకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా ప్రధానంగా ప్రధాన కార్యదర్శి గారు వెంకటేశం గారు, లింబాద్రి గారు, దేవసేన గారు, మా డిపార్ట్మెంట్కు సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరి వారితో పాటు అనేక సందర్భాల్లో మమేకమై పనిచేస్తూ ఉన్న ఈక్విప్ సంస్థకు సంబంధించిన లక్ష్మీనారాయణ గారు, వారితో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మరి శ్రీరామ్ వెంకటేష్ గారు, మరి బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన ఇప్పుడే వారి సందేశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారు, ఈ కన్సార్షియానికి సంబంధించిన డైరెక్టర్ గారు, మరి జాతీయ స్థాయి ఈరోజు జీసీసీలకు సంబంధించిన నాయకురాలు మమతా మాదిరెడ్డి గారికి, బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చేసిన పెద్దల గిరి గారికి, అదేవిధంగా ఈ ఫినాన్స్ కంపెనీకి సంబంధించిన అనేక కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు స్ట్రైట్ స్ట్రీట్ కానీ, హెచ్ఎస్బిసి కానీ, జేపీ మార్గాన్ కానీ సంబంధించిన వారు కానీ, అదేవిధంగా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన వారు, దాంతోపాటు ఈరోజు ఇక్కడ విచ్చేసిన వేదికపై ఆసీనులైన మరి చాలామంది పెద్దలతో పాటు వివిధ కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపల్స్, మరి కామర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ సంబంధించి వారి లెక్చరర్స్, విద్యార్థులు, దాంతోపాటు ఈరోజు వేదిక అటువైపు ఉన్న మా నాయకులందరూ, ఈ ప్రాంతానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కోర్తో పాటు పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఎందుకు ఈ కోర్సుని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారో మమతా గారు చెప్పారు, అదేవిధంగా లింబాద్రి గారు చెప్పారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం గారు చెప్పడం జరిగింది, దేవసేన గారు కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఒక స్పష్టత వచ్చి ఉంటుంది ఇప్పటివరకు. ఈరోజు డిగ్రీ కళాశాలలో చదువుతూ ఉన్న మన విద్యార్థులకు ఉపాధి పొందే శక్తి కలగాలని, వారికి నైపుణ్యం పెంచే కార్యక్రమం భాగంలో ముఖ్యమంత్రి గారు వారి స్వయాన విద్యాశాఖకు సంబంధించిన మంత్రివర్యుల వారు కూడా ఆలోచన చేసి ఈరోజు కేవలం ఎవరో మెడిసిన్ చదువుకున్న వారికో, లేకుంటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకో, లేకుంటే ఒక ఐఐటి చదువుకున్న వారికే ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్న సందర్భంలో బీకాం చదువుతున్న వారికి, బీఎస్సీ చదువుతున్న వారికి, బిఏ చదువుతున్న వారికి కూడా వారికి ఆలోచనలు ఉంటాయి, వారికి విజ్ఞానం ఉంటుంది, వారికి పరిజ్ఞానం ఉంటుంది, వారికి ఉపాధి ఏ విధంగా కలిగియాలి, అసలు పరిశ్రమలకు సంబంధించి వారి నైపుణ్యాలను అనుసంధానం చేయాలి, మన విద్యా శాఖకు సంబంధించి ఈరోజు రాబోయే కాలంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలనే ఆలోచన దృక్పథంతో వారి ఆలోచన మేరకు ఈరోజు మేమందరం కూడా చాలా నెలల నుంచి కూడా దీని గురించి ఆలోచన చేసి ఈరోజు ఒక పక్కన
బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించిన వారు లీడర్లు ఉన్నారు. వేదిక పైన ఇటువైపు, వేదిక కింద అటువైపు. మాకు సంబంధించిన అంశాల్లో మాకు సరి అయిన నైపుణ్యం గల విద్యార్థులు దొరకటం లేదు. 5 లక్షల మేరకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి రాబోయే కాలంలో అని మాకు చెప్పినప్పుడు వారితోని సంప్రదింపులు జరిపి, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వారందరూ కూడా సంప్రదింపులు జరిపి ఏం చేస్తే బాగుంటుంది, లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం డిగ్రీ కళాశాలలో ఉత్తీర్ణులై బయటికి వస్తా ఉన్న తరుణంలో వారికి నైపుణ్యం పెంచే అవకాశం ఏముంటుందని వారితో సంప్రదింపులు చేయటం జరిగింది. మేము ఒక కోర్సును ఏర్పాటు చేస్తాం. ఆ కోర్సు పరంగా ఈ విద్యార్థులను ట్రైన్ చేస్తే మేము ఇక్కడ ఉన్న మమతా గారిని కానీ, ఆ రోజు వచ్చిన రమేష్ కాజా గారు కానీ, రాజేష్ బాలరాజు గారిని కానీ, రవి తంగరాల అని ఈ బ్యాంకింగ్కి సంబంధించిన ప్రధానమైన వ్యక్తులను సంప్రదించినప్పుడు మేము ఒకటే చెప్పాం. మేము మా ప్రభుత్వ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ నుంచి ఒక కరికులంలో మీరు చెప్పే పాఠాలను అమర్చే ప్రయత్నం చేస్తాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి, మరి మీరు వీళ్ళు దీంట్లో చదువుకున్న వారందరికీ మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని మేము వారికి షరతు పెట్టాం. మమతా గారికి వీరెవరైతే కోర్స్ చేస్తూ ఉన్నారో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి తప్పకుండా మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అంటే వారు ఒకటే చెప్పారు, 6 నెలలు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో 6 నెలలు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్, ఈ ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీలో పనిచేయటానికి హ్యాండ్స్ ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి అవకాశం కల్పిస్తా అన్నారు. అంటే మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పోయే వరకు, ఇంజనీరింగ్ విద్యార్థులైతే ఫైనల్ ఇయర్కి పోయే వరకు 6 నెలల కాలం పాటు వారికి ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చేసి వారికి వెనువెంటనే వారు అనుకున్న రీతిలో వారి నైపుణ్యం చూపెడతారు. ఎందుకంటే కోర్స్ కంప్లీట్ అయిపోతుంది, దాని తదుపరి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కనుక కనీసం 25,000 రూపాయలతో, నాకు గుర్తున్నంత వరకు మేడం, ఇది ట్రూ? యా, కనీసం 25,000 రూపాయల జీతభత్యాలతో మొదలు పెడతాం. దాని తర్వాత మా చేతిలో ఉండరు, ఎందుకంటే వారికి ప్రతి సంవత్సరం 50,000, 1,00,000 రూపాయలు నెలకొచ్చే అవకాశం ఉంటుందని వారు చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో మేము ముఖ్యమంత్రి గారితో చర్చించాం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మనం ముందుకు తీసుకెళ్లాలి, మనం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు ఒక అవకాశం కల్పించాలని. ఆ సందర్భంలో మేము బ్యాంకింగ్, ఫినాన్షియల్ సెక్టర్ సంబంధించిన పెద్దలను అడిగినాం, ఫ్రీగా ఇస్తారా అని. ఫ్రీగా ఇవ్వమన్నారు. ఫ్రీగా కోర్సు నేర్పము, మా వాళ్ళు వచ్చి చెప్తారు అంటే ఆ ఫ్రీగా కోర్సు చెప్పినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే మనము స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నాం. మరి మనం అనుకున్న లక్ష్యం ఇది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఈక్విప్ అనే ఒక సంస్థ, ఈ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ వారిని కోరడం జరిగింది. ఇప్పుడే 2.5 కోట్ల రూపాయలు ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులకు ఇచ్చిన చెక్ అదే. వారు కోరగానే వారు ముందుకు వచ్చి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హేమంత్ గుప్తా గారిని ఫర్ కమింగ్ ఫార్వర్డ్ and my friend, good and dear friend Lakshminarayan garu, and I thank the people who made it possible. Sai Kiran garu, ee equip samsthaku sambandhinchina varandarni kuda ముఖ్యమంత్రి గారి కోరిన వెంటనే ముందుకొచ్చి ఏదైతే BFSI వాళ్ళు కోర్స్ ఫీజు చెప్తారో ఆ ఫీజు అంతా కూడా ఎవరైతే ఫలానా X, ఫలానా Y, ఫలానా Z విద్యార్థి మేము ఈ కోర్సును చదువుకుంటాము అని ముందుకొచ్చి, ఇంతకుముందే పోర్టల్లో మీరు నమోదు చేసుకుంటే ఆ నమోదు ప్రకారంగా విద్యార్థులు అందరినీ కూడా వివరాలు తీసుకొని ఈ ఈక్విప్ సంస్థ వారు మీ పక్షాన మరి BFSI వారికి
ఫీజు కట్టడం జరుగుతుంది. అంటే ఫ్రీగా ఈరోజు ప్రభుత్వం మీకు ఫ్రీగా ఒక కోర్సును అందించే కార్యక్రమం చేయబోతా ఉన్న తరుణంలో నేను ఈక్విప్ సంస్థ వారికి పెద్ద ఎత్తున ముందుకొచ్చి 10,000 మందికి ఈరోజు వారి పక్షాన ఫీజు కడుతూ ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా లీడర్స్గా ముందుకొచ్చిన తరుణంలో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం, మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొన్ననే మరి పరిశ్రమలకు సంబంధించిన ఓ దిగ్గజం ఆనంద్ మహీంద్రా గారి నేతృత్వంలో మనం మొదలుపెట్టి యావత్ మరి దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ నైపుణ్యాలకు సంబంధించిన యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆనంద్ మహీంద్రా గారిని చైర్మన్గా, శ్రీనిరాజు గారి వైస్ చైర్మన్గా ఏ విధంగానైతే నైపుణ్యాలకు సంబంధించిన అంశం విషయంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేసిన తరుణంలో ఆ రోజు పరిశ్రమలే ఆ నైపుణ్యానికి సంబంధించిన యూనివర్సిటీని నడిపిస్తారని స్పష్టంగా మొన్న ఈ మధ్యలోనే మీటింగ్ ఏర్పాటు చేసుకొని దిశను ముందుకు పెట్టి విద్యార్థులందరినీ కూడా మరి రాబోయే మరి కాలంలో ప్రపంచంలోనే నైపుణ్యం గల రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని వారి ఆలోచన, మా ప్రభుత్వం ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు మరొక అంశం ఇది బిఎఫ్ఎస్ఐకి సంబంధించి ఆ రోజు మొదలుపెట్టిన ఆలోచన మేరకు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. రేపు ఆహో ఊహో అని మాట్లాడే కొంతమంది నాయకులు ఉంటారు బయట. 10 సంవత్సరాల కాలం పాటు ఏం చేయలే విద్యార్థులకు కానీ విద్యార్థినులకు కానీ యువతకు కానీ. ఓ పక్షాన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈరోజు మా ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి గారు మేము పూర్తి స్థాయిలో ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి లక్షల ఉద్యోగాల ఖాళీలు ఎక్కడుంటే దాన్ని నింపే కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకో పక్షాన మరి అనేక మంది ఈరోజు ఉపాధి లేక డిగ్రీలు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని పరిశ్రమలకు అనుగుణంగా వారి నైపుణ్యం లేకపోవడంతో ఏ విధంగా వారి నైపుణ్యం పెంచాలని ఇంకో పక్షాన నైపుణ్యం పెంచే స్కిల్ యూనివర్సిటీ కానీ ఈరోజు బిఎఫ్ఎస్ఐ కన్సార్టియం ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ మర్చిపోయి 9 సంవత్సరాల కాలం ఏం చేయని వారు మరొకసారి ప్రభుత్వానికి సంబంధించిన అంశం సంబంధించిన విద్యార్థులకు భవిష్యత్తును ముందుకు పెట్టాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు చేయకుండా ప్రభుత్వం కొందరిని సామాజిక దృక్పథంతో పనిచేస్తా ఉన్న వారిని ప్రోత్సాహం చేసి మీ అందరికీ వారి సేవలను ఉపయోగించే విధంగా ముందుకు తీసుకెళ్తాను తరుణంని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం, ఈరోజు జరుగుతా ఉన్న ఈ సభ 6 నెలల కాలంలో చేసిన కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ మరి లింబాద్రి గారు, వైస్ చైర్మన్ వెంకటరమణ గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరూ ప్రయత్నంలో దీన్ని ముందుకు నడిపించే కార్యక్రమంలో ఇంతమంది విద్యార్థులే కాదు ఉన్నారో ఆసక్తి మేము మనవి చేస్తున్నాం. కోర్టు పెట్టుకున్న సందర్భంలో కానీ మీ భవిష్యత్తును ప్రవేశపెడతా ఉంటే దాన్ని మీరు క్రమశిక్షణతో ఈరోజు కఠినమైన దీక్షతో మనం రాబోయే కాలంలో సమాజానికి కుటుంబాలకి మేలు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం అందిస్తా ఉన్న ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా మీలో ఒక సంకల్పం ఉండాలి, మీలో ప్రత్యేకమైన ఉద్దేశం ఉండాలి. రేపు కోర్టుని మీరు దాంట్లో మీరు సబ్స్క్రిప్షన్ చేసి 10 రోజులు వచ్చి 11వ రోజు రానుంటే ఇంకో విద్యార్థికి అన్యాయమైన అవకాశం ఉంది. ఎందుకంటే
10,000 మంది విద్యార్థులకే అవకాశం ఇచ్చారు క్విక్ వాల్. 10,000 మంది ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఆ 10,000లో 100, 200, 300 కొద్ది రోజులు రాకుండా ఉంటే మిగతా 300 మంది క్యూలో ఉన్న వారికి మధ్యలో మీరు ఇవ్వలేరు కనుక వారికి అన్యాయం చేసిన వారు అవుతారు అనేది స్పష్టంగా మీరు ఆలోచన చేసుకొని ఒక స్పష్టతతో మీరు రాబోయే కాలంలో ఉద్యోగాలు సాధించాలి, అందరికంటే ముందుండాలి ఉన్న విద్యార్థులు మీ పరంగా ఉంది. ఈరోజు బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. అందుకోసం మీరు ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని కోణంలో మీరు ఆలోచన చేసి ముందుకు నడపాలని మీ అందరినీ కూడా కోరుతూ, ఇంకా అనేక కార్యక్రమాలు మేము మా ముఖ్యమంత్రి గారు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ఏ అంశం విషయంలో కానీ రాజీ లేకుండా మనకు అవకాశం ఉంటే అక్కడ వారి నైపుణ్యాలను పెంచడానికి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ప్రయత్నం చేయటదని మనవి చేస్తూ, నేను ప్రత్యేకంగా విద్యార్థులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు